హలో గైస్ నమస్తే. సరే చెప్పు. హలో గైస్, ఈరోజు అయితే మేము రామప్ప టెంపుల్ కి అయితే పోతున్నాం. గైస్ ఇక ఈ వీడియోని మొత్తం చూసేయండి, మొత్తం చూపెడతా రామప్ప టెంపుల్. ఇక అట్లానే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా లెట్స్ గో. సో గైస్ ఈ వెహికల్ లోనే పోతున్నాం మేము. గైస్ ఇక ఇప్పుడే మేము స్టార్ట్ అయిపోయినాం. సో గైస్ ఇక ఫస్ట్ మేము వచ్చేసి రామప్ప టెంపుల్ కి అయితే పోతున్నాం అనమాట. గైస్ ఈ హైదరాబాద్ నుంచి రామప్ప టెంపుల్ కి అయితే 211 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక వరంగల్ నుంచి వచ్చేసరికి 67 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక వెళ్లేదారిలో గట్టుమైసమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసినాం. ఆ టెంపుల్ లో దర్శనం చేసుకొని మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసినాం. గాయస్ ఇప్పుడే మేము రామప్ప టెంపుల్ కి అయితే వచ్చేసినాం. బయట అయితే ఈ విధంగా ఉంటుంది గాయస్. ఇంకా షాప్స్ అయితే ఓపెన్ కాలేవు. షాప్స్ నేను వెళ్ళేటప్పుడు చూపెడతా గాయస్, లాస్ట్ వరకు చూసేయండి వీడియో మొత్తం. సో ఇక ఇప్పుడే మేము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో గాయస్ ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక ఈ విధంగా పెద్ద గార్డెన్ లాగానైతే ఉంటుంది. చాలా బాగుంటుంది చూడండి గాయస్. గాయస్ ఇక టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక లోపల వెళ్ళి చూపెడతా. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. గాయస్ ఇక లోపల చూసుకోండి, చాలా బాగుంది కదా. ఈ విధంగా అయితే ఉంటుంది గాయస్. మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు లోపల టెంపుల్లో ఎలా ఉంటుందో చూపెడతా. సో మీరు బయట చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్లే ముందు ఈ విధంగా 2 ఏనుగులు అయితే ఉంటాయి. కాకపోతే వీటి తొండం అయితే విరిగిపోయి ఉన్నాయి. ఈ టెంపుల్ ని 3 ద్వారాలు ఉండేలాగా నిర్మించారు. ఇప్పుడు మనం వెళ్ళేది మొదటి ద్వారం. మొదటి ద్వారంలో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ టెంపుల్ ని కట్టి కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ఎలా ఉందో అలానే ఉంది ఈ టెంపుల్ అయితే. మీరు కింద గమనించినట్లయితే ఈ విధంగా ఎగుడుదిగుడుగా ఉంది. ఎందుకంటే 17వ శతాబ్దంలో భూకంపం వచ్చిందంట, అందుకే ఈ విధంగా ఉంది. కింది భాగంలోనే కానీ ఎక్కడ కూడా కదలలేదంట. పైన మీరు చూసినట్లయితే డిజైన్స్ మాత్రం చాలా బాగా చెక్కారు. ఈ ఆలయాన్ని రామప్ప శిల్పి చెక్కాడంట. రామాయణం ఇంకా మహాభారతంలో ఉన్న సందర్భాలని వీటిలో శిల్పి చెక్కాడు. ఈ టెంపుల్లో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా శిల్పి అయితే చెక్కాడు. కాకతీయ కాలంలో ఉన్న రేరిని అనే నాట్యాన్ని శిల్పి అయితే చెక్కాడు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంత బాగుందో కదా గాయస్. గాయస్ ఇక్కడ ప్రత్యేకతమైన విషయం ఏంటంటే గర్భాలయం రాతిగూడలో ఒక చోట ఈ విధంగా సౌండ్ అయితే వస్తుంది గాయస్, చూడండి. అలాగే ఇక్కడ పైన కూడా చూడొచ్చు, ఎంత బాగుందో. ఈ ఆలయం నుండి ఇంకొక ద్వారం నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. దీని ఎదురుగానే ఇంకొక ఆలయం అయితే ఉంటుంది. దీన్ని కాటేశ్వర ఆలయం అయితే అంటారంట. ఈ ఏనుగులను కూడా చూడండి, ఎంత చాలా బాగా చెక్కారో కదా. ఇది వచ్చేసి 3వ ద్వారం అన్నమాట. ఈ ద్వారంలో వచ్చేసి రాతితోటి ఉన్న 2 గణేశుని విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ ద్వారం ఎదురుగానే నందీశ్వరుని విగ్రహం అయితే ఉంటుంది. ఇప్పుడు ఆడికి వెళ్ళి చూపెడతా. చూడండి గైస్, ఎంత బాగుందో కదా. ఈ నందీశ్వరుని విగ్రహం కూడా చాలా బాగా నిర్మించారు కదా. ఇక్కడ చూడండి లింగం అయితే ఉంది గాయస్. అలా మేము అందరి దేవుళ్ళని దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాము. నేను మీకు షాప్స్ చూపెడతా అన్నా కదా, ఇక్కడ చూడండి షాప్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ వరకు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఈ వీడియోలో అయితే బాయ్ బాయ్.